చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి అదేని అడగాల. ఉమ్, నువ్వు అడగట్లా. అదేమన్నా నా శాఖ కాదంటావు. నువ్వేమి ఆ పార్టీలో కార్యకర్తవు కాదు, కూటమి భాగస్వామి నువ్వు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగే తప్పుకి బాధ్యత నీది కూడా అవుతుంది. ఎందుకు ఇది అవును. ఎక్కువ నీది అవుతుంది. ఎందుకని నిన్ను చూసి వాళ్ళకి ఓటేశారని నువ్వే చెప్తున్నావు. 21కి 21 నిన్ను గెలిపించారు, 2కి 2 నిన్ను గెలిపించారు. ఉమ్, వాళ్ళకి అన్ని గెలిపించాలి 100%. అవును. అంటే నిన్ను ఎక్కువ నమ్మారు, నిన్ను చూసి వాళ్ళకి ఓటేశారని నువ్వే చెప్తున్నావు కదా. అవును. మరి ఇప్పుడు జరిగేదానికి మైనస్ నీకు అవుతుందా వాళ్ళకి అవుతుందా? ఉమ్, అవును. ఉమ్, కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు. yes, ఈ అవును. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఎవరు కనబడతాడు? ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు కనబడుతుంది. అంతే అయితే కదా. అది ఉమ్, 3 ఏళ్లలో అది లేకుండా చూడాలని కదా వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు అందుకనే మనల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇది ఒక ట్రిప్తో అయిపోదు, మమ్మల్ని 15 ఏళ్ళు ఎన్నుకుంటేనే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు అన్నటువంటిది. కానీ బాగోగులు అన్నది ఆంధ్రవాడికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రపంచం అంతా స్థిరపడ్డాడు ఆంధ్రవాడు. వీళ్ళు ఉంటేనే బాగుపడతారు, వీళ్ళు ఉంటే బాగుపడరని ఇక్కడోడు ఎవడు అనుకోడు. అలా అనుకునేవాడు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలను ఉద్యోగం చేస్తారు. ఎక్కడున్న పేదోడికి ఇవాళ నా ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తాడు. వాళ్ళ ఫుడ్ తీసాం నోటి దగ్గరది. మహిళకి ఏడాదికి వచ్చే 45,000 లేపేశాం. ఇస్తానన్న 1,500 పక్కన పెట్టాం. విద్యా దీవెన ఏడిపిస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఆడుకుంటున్నాం. ఎలా? ఆరోగ్యశ్రీలు అలా ఆడిస్తున్నాం. ఈ రాజకీయాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ